హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కస్టర్డ్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చల్లారి పెట్టుకున్నటువంటి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. దానికోసం 50 గ్రామ్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. 75 గ్రామ్స్ వరకు షుగర్, కొంచెంగా యాలకుల పొడి. ఫ్రూట్స్ అనేది మన ఆప్షనల్ అండి. ఇక్కడ నేను 2 వెరైటీస్ మాత్రమే తీసుకున్నాను: యాపిల్, బనానా. కస్టర్డ్ పౌడర్లో చల్లారినటువంటి పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాలని పొయ్యి మీద పెట్టి ఒకసారి వేడవనించి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ని మిక్స్ చేసుకోవాలి దాంట్లో. అప్పుడే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గిన్నెకి అడుగు పడుతుంది. అందుకని ఇలా మనం 2-3 మినిట్స్ కలిపేటప్పటికే దగ్గర పడుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.